రాజలింగమూర్తి హత్యకు తమకు ఎటువంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు కావాలనే హత్యపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓ భూ వివాదం నేపథ్యంలో హత్య జరిగినట్టుగా పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని, కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం బీఆర్ఎస్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని గండ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయ పోరాటం చేస్తామంటున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య రాజకీయంగా కలకలం రేపుతుంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య రాజకీయ దుమారం రేగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇందులో ఈ హత్యకు సంబంధించి ప్రధానంగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై స్పందించేందుకు మనతో పాటు వెంకటరమణారెడ్డి ఉన్నారు. సార్, ఏంటి ఈ రాజలింగమూర్తికి సంబంధించిన హత్యకు సంబంధించి ప్రధానంగా మీ పేరు వినిపిస్తుంది, దీనిపై మీరు ఎట్లా స్పందిస్తారు? ఈ హత్యకు మాకు ఎలాంటి సంబంధం లేదు. రాజలింగమూర్తి హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలకు అవకాశం ఉండకూడదు. ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కోవాలి. ఈ హత్యను ఎవరు చేసినా ఉపేక్షించొద్దు, వాళ్ళ చట్ట ప్రకారం చర్య తీసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో హత్య జరిగిన సందర్భంలో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది ఆయన భార్య. అందులో ఒక భూమి వివాదం ఉంది. ఆ ల్యాండ్ వివాదంలో మా భర్తను చంపిన్లు, మరి నేను చంపినట్టు మరి 5 పేర్లు చెప్పింది. దాని కంటిన్యూషన్లో ఎఫ్ఐఆర్ బుక్ అయింది. తర్వాత కొన్ని గంటలకు నా పేరును వాడుకోవడానికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అంటే దాన్ని వాడితే అర్థమయ్యేది ఏంటంటే కొంతమంది ప్రేరేపణతోటి ఈరోజు నా పేరును తీసుకోవడం, ఈరోజు ఏదో కేసు వేసింది కాబట్టి దాని కంటిన్యూషన్గా జరిగిందనేటువంటి ఒక కుట్రకోణితంతో మాట్లాడుతున్నారు. ఈ హత్యకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మమ్మల్ని రాజకీయంగా మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు. రాజలింగమూర్తి హత్యను ప్రభుత్వం రాజకీయ హత్యగా చూస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. మంత్రులు కూడా మీపై ఆరోపణలు చేస్తున్నారు. దీంట్లో మీకు సంబంధం లేనప్పుడు మీపై ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఈరోజు వెంకటరెడ్డి గారు మాట్లాడినట్టు విన్నా, నేను చూడలేని. వెంకటరెడ్డి గారు ఆయన ఈ మధ్యకాలంలో కొంచెం పర్వర్టెడ్ అయిండు, కొంచెం అతి తెలివిగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే ఆయన కొంచెం మెంటల్ బ్యాలెన్స్ తప్పిడమని అర్థమైంది. ఒక పక్క విచారణ, మర్డర్ జరిగి కొన్ని గంటలు కాకముందే ఒక పక్క విచారణ జరుగుతుంది. చంపినటువంటి వ్యక్తులు పోలీసుల దగ్గర ఉన్న తర్వాత వాళ్ళు ఆమె చెప్పింది కాబట్టి ఈయన హత్యలు ఉన్నాడంటే వీళ్ళు ఒక రకంగా ప్రభుత్వంలో మంత్రులుగా ఉండేటువంటి వాళ్ళు అధికారుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాడుతున్నట్టుగా, వీళ్ళ యొక్క భాష వాడుతున్నట్టుగా ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి డెఫినెట్గా మరి వాళ్ళ సీఎంఓకి వెళ్ళి నిన్ననే మధ్యాహ్నం మర్డర్ జరిగిన కొన్ని గంటలకే దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇలా సీఎంఓ నుంచి కేసీఆర్ గారి కేసు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని మొత్తం కూడా వాళ్ళ ఆఫీస్ నుంచి అయిపోయింది. అంటే వాళ్ళకి ఎట్టి కోశంలో దీన్ని మాకు లింక్ పెట్టాలనేటువంటి కుట్ర హత్య జరిగిన కొన్ని గంటల్లోనే, కొన్ని నిమిషాల్లో మొదలైందంటే వీళ్ళ ఇంటెన్షన్ అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క కేసుకు మాకు ఎలాంటి సంబంధం లేదు. అతనికి భూ వివాదాలతోటి కొన్ని వివాదాలలో ఉన్నాడు. దాదాపు 12-13 కేసులలో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడని ఈరోజు లీగల్గా చెప్తున్నటువంటి అంశాలు. అతనికి చాలామంది వ్యక్తులతో చాలా వైరుధ్యం ఉన్నది. కాబట్టి మరి చంపినటువంటి వ్యక్తులు ఒక పక్క పోలీస్ స్టేషన్లు ఉన్న తర్వాత వాళ్ళని అడుగుతూ చెప్తుంది కదా ఎవరికి సంబంధం ఉంది అని. అది కాకుండా ఈ కోణం తీసుకోవడం ఏదైతుంది, పొలిటికల్గా దీన్ని మా వైపు తిప్పాలనేటువంటి కుట్ర చేస్తున్నట్టు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గండ్ర వెంకటరమణారెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు. రాజలింగమూర్తి హత్యకు తనకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం రాజకీయ కక్ష కోణంలోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు. ఒకవేళ అటువంటి న్యాయపరమైన చిక్కులు వస్తే ఖచ్చితంగా న్యాయస్థానంలోనే తెలుసుకుంటారని చెప్పి గండ్ర వెంకటరమణారెడ్డి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ నవీన్తో కరుణాకర్, 10 టీవీ, హైదరాబాద్.